బెట్టింగ్ యాప్స్ పైన ఫైటింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? నాకు ఇందులో నేను ఇది ఒక 5 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి మీద, ఒక 4-5 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి మీద నేను చూస్తున్నా. ఓకే. సో చూడంగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే, ఎవరన్నా ఎందుకు సహాయం చేస్తారు ఫ్రీగా? ఫస్ట్ పాయింట్. ఒక రూపాయి 2 రూపాయలు అంటే పర్వాలేదు. ఆ చేసే ప్యాటర్న్ కూడా నేను ఎలా చూశాను అంటే, ₹1 నోట్లు, ₹5 నోట్లు, ₹10 నోట్లు, దాన్ని కట్టల్లాగా చేసి దాన్ని వాళ్ళ మీద డబ్బులు వర్షము. సరే 20,000 ఒక వెంట్రుక కట్ చేసినందుకు 20,000 ఒక అతను ఎందుకు ఇస్తున్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఒక ప్లేట్లో ఒక మెతుకు పెట్టుకొని తిన్నా. ఒక ₹1,000 కేక్ కట్ చేయడానికి ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి, ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి వాళ్ళతోనే ఒక మ్యాచ్ అని ఉన్న కేక్ కట్ చేయించడానికి అంత డబ్బులు ఎందుకు ఇచ్చారు ఎవరన్నా? సో చూస్తే ఆ అనేది ఒక బెట్టింగ్ యాప్. సో ఇతను చేసేది మంచి కాదు, మంచి ముసుగులో కొన్ని 100 మంది చచ్చిపోవడానికి కారణం ఈ వ్యక్తి, హర్ష సాయి అనే వ్యక్తి, ఇంకా భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి. దీని వెనకాల లాస్ట్ మన ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ను కూడా ఆ మధ్యలో ఫైట్ చేస్తే తనకు అపోజిషన్గా కూడా చాలా మంది ఫైట్ చేయడం జరిగింది. అవును. మరి తను ఎందుకు సైలెంట్ అయ్యాడు? లేడు ఇప్పుడు తను బయట. అన్వేష్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, తన జీవనోపాధి యూట్యూబ్ ఛానల్ కదా. సో ప్రాణాలు తీయడానికే వెనుకాడని ఇట్లాంటి మాఫియా, ఇట్లాంటి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అన్వేష్ పొట్ట మీద కొట్టడం మొదలు పెట్టారనమాట. అన్వేష్ను యూట్యూబ్లో డిస్లైక్స్ కొట్టి, రిపోర్ట్లు చేసి, స్ట్రైక్లు వేసి, అతని యూట్యూబ్ ఛానల్ని అతని జీవనోపాధి ఒక వీడియో మీద డబ్బులు వస్తే అతను ఇంకో వీడియో తీయగలుగుతాడు, ఇంకో దేశం వెళ్ళగలుగుతాడు. అట్లాంటిది అతన్ని కడుపు మీద కొడితే అతను ఎక్కడి వరకు పోరాడగలుగుతాడు? సో అతను పోరాడి అలసిపోయాడు. నేను 4 ఏళ్ల నుంచి, ఇప్పుడు వీళ్ళైతే నన్ను వీళ్ళు నన్ను చంపడం తప్ప ఏం బీకలేరు. ఎందుకు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదా నేను ఆ యూట్యూబ్ రెవెన్యూ, ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఈ ప్రమోషన్స్ మీద బతికాను. నాకు ఒక మంచి సెక్యూర్డ్ జాబ్ ఉంది. సో ఆ జాబ్ చేసుకుంటూ ఇట్లాంటి వాళ్ళ మీద మటుకు డెఫినెట్గా పోరాడతా. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ అండ్ హర్ష సాయి లాగా ఇంకా మార్కెట్లో చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ మన ఇమ్రాన్ కూడా, రైట్, పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్, విజయ్ అని చెప్పేసి, విజ్జుగౌడ్ అని చెప్పేసి, తను కూడా కొన్ని కార్ డాష్ బోర్డ్ మీద 500 కట్టలు పెట్టుకొని. సో నాకు ఇమ్రాన్ తెలుసు, విజ్జు తెలుసు, వీళ్ళందరూ తెలుసు. సో నాకు ఇందులో ఇంత డబ్బులు ఉన్నాయి అన్నది నేను కనుక్కున్నది వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గివ్ అవే స్కామ్కి అడిక్ట్ అయ్యారో ఆ తల్లి వేరుని నరికేద్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏది? బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తారు. అందుకే దీన్ని గివ్ అవే స్కామ్ అంటున్నాను నేను. గివ్ అవే స్కామ్. అసలు జనాలని ఎలా ట్రాప్ చేస్తారు అసలు? వీళ్ళు సోషల్ మీడియాలో 10,000 నుంచి 15,000 వరకు, ఎవరు ఎంత పెద్ద టెలిగ్రామ్ ఛానల్ పెట్టి 50,000 మంది, 1,00,000 మందితోని ఎంత బాగా ఈ బెట్టింగ్ ఆడిపియగలిగితే వాళ్ళకి అంత డబ్బులు వస్తారు. యావరేజ్గా ఒక 10,000, 20,000 ఉన్న వాళ్ళకి వారానికి 50,000 అయితే, 1,00,000, 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 5 లక్షలు అయితే, మిలియన్ ఉన్న వాళ్ళకి వారానికి 10 లక్షల వరకు. సో హర్ష సాయి లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 10 లక్షల వరకు వారానికి జీతం. అది కాక ఒక్క 30 సెకండ్స్ వీడియో చేసి ప్రమోట్ చేసినందుకు ఆ ఎంగేజ్మెంట్కి ఆల్మోస్ట్ ₹1,00,00,000. నేను మీకు ఆల్రెడీ ప్రూఫ్ సబ్మిట్ చేశాను. 72 లక్షల ఇన్వాయిస్ అండ్ 40 lakhs క్యాష్ తీసుకొని ఇక్కడ హవాలా త్రూ 5 రోజులకి బినామీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, తనకి తెలిసిన విజయనగరం బ్యాంక్లో ప్రతి 5 రోజులకి 10 రోజులకి అందులో క్యాష్ పూలింగ్ చేసుకొని అదంతా విత్డ్రాల్స్ కొట్టేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తారు. అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఒక 70-75 లక్షలు డిపాజిట్ చేసి అకౌంట్ క్లోజ్ చేస్తే బ్యాంక్ వెంటనే క్లోజ్ చేయదు కదా. సో అతని అకౌంట్లో కొంచెము వైర్ ట్రాన్స్ఫర్, మిగతాది 10 లక్షలు 5 లక్షలు లాగా ఇదంతా హవాలా చేసి తెచ్చుకున్నది. ఇందులో వేరే వాళ్ళ పేరు మీద చేస్తాడు. సో దట్ వాళ్ళకి కొంచెం కమిషన్ వెళ్తుంది, 10% 15%. కానీ బ్యాంక్ మేనేజర్స్కి కూడా ఇందులో కమిషన్ వెళ్తుంది. బ్యాంక్ మేనేజర్స్ కూడా. అందుకే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అందుకే సైలెంట్గా ఉంటారు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇట్లాంటివి అందరివి పెద్ద వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. కానీ
ఇట్లా చిన్న చిన్న స్థాయిలో పెద్ద పెద్ద మోసాలు చేసే వాళ్ళ మీద ఎప్పుడు ఈడీ వెనకాలకి వెళ్ళదు, కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు హర్ష సాయి వెనకాల ఎప్పుడు మాస్కులు పెట్టుకొని ఒక 10 మంది ఉంటారు. ఎందుకు మాస్కులు పెడతారు? అసలు రీజన్ ఏమవచ్చు దీని వెనకాల? ఎందుకంటే వాళ్ళలో ఒక్కడిని పట్టుకున్నా ఇతను చేసే స్కామ్స్ అన్ని బయటపడతాయి కదా. అంటే దీని వెనకాల ఉన్న సీక్రెట్ అది ఎవరు కనిపించకూడదు. రైట్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించారు అనుకో అన్న, ఒక ఇతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకి ఇవాళ వరకు సమాధానం చెప్పలేదు. సో ఆ వెనకాల ఉన్న 10 మందిలో ఒక్కళ్ళని పట్టుకున్నా ఎవరో ఒకళ్ళు దేనికి ఒకదానికి ఆశపడి ఆ నిజం చెప్పేస్తే ఇతని వ్యాపారం శాశ్వతంగా బంద్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకందరికీ మాస్కులు పెడతాడు. మెయిన్ రీజన్ అది వెనకాల. అవునండి. ఇంకా ఎంతమంది ఇప్పుడు వీళ్ళు కాకుండా తెలుగులో వీళ్ళు ఉన్నారు అనుకోండి, ఇంకా తెలుగులో వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉండొచ్చు? బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్, బిగ్ బాస్ 7 గెలిచిన రైతు బిడ్డ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళు అని కాదు, నాకు తెలిసి నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మన చర్లపల్లి జైల్లో ఫుల్ అయిపోతుంది. వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరు కేసులు వేసి వాళ్ళకి శిక్ష పడితే డెఫినెట్గా శిక్ష పడితే ఏంటి, వీళ్ళ ఐటీ ఆర్డినెన్స్ని ఉల్లంఘించారు, చట్టాన్ని ఉల్లంఘించారు. సో శిక్ష పడుతుంది కాబట్టి డెఫినెట్గా చెల్లపల్లి జైలు సరిపోదు, ఇంకో చెల్లపల్లి జైలు కట్టాలి. బిగ్ బాస్ అంటే గుర్తుకొచ్చింది, బిగ్ బాస్ 8లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి నేను ఒక మాట విన్నాను. అది అబద్ధం, ఇప్పటివరకు అయితే కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ 7లో మన తినుగుడు ఉన్నాడు కదా, ఎవరు పల్లె ప్రశాంత్, తనని కూడా మీరు చాలా ప్రమోట్ చేశారు. అప్పుడు నేను ప్రమోట్ చేయలేదు, తన గురించి మంచిగా మాట్లాడడము, వాడు కష్టపడుతున్నాడు రా లేదు. నేను ఎప్పుడు మంచలేదు. శివాజీ గురించి 2-3 సార్లు మంచిది, అమర్దీప్ గురించి అట్లే బిహేవియర్ గురించి 2-3 మాటలు చెప్పుంటానేమో, కానీ బిగ్ బాస్ 7 నేను ఎక్కువగా చూడలేదు. సన్నీ గురించి డెఫినెట్గా చెప్పాను. సన్నీ గురించి చెప్పారు. సన్నీ అప్పుడున్నప్పుడు సన్నీ గురించి, రేవంత్ గురించి, బిందు గురించి, వీళ్ళ ముగ్గురు గురించి చాలా వీడియోస్ చేశాను. కానీ లాస్ట్ టైం ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. సో అందుకని లాస్ట్ టైం పెద్ద బిగ్ బాస్ నేను ఫాలో అవ్వలేదు నేను. సార్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి హర్ష సాయి నుంచి ఏదన్నా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి, లేదా మీకు అమౌంట్ ఇచ్చి ఇదంతా ట్రాష్, లేదు నేనే చేశాను, లేకుంటే ఇది మబ్బి పెట్టడానికి ఏదైనా జరిగి ఉండాలి ఇప్పటిదాకా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 15 days అవుతుంది. అవును. సో ఇప్పుడు నేను ఆ బుక్కలో దాక్కున్న ఎలుకను బయటకు తీయడానికి ఒక ఉల్లిగడ్డ వేసినాను. నాకు తెలిసి ఆవిడకి మొత్తం అన్ని ప్రూఫ్స్ పంపించమని అడిగారు. ఓకే, ఎందుకు పంపించాలి అని నేను క్యూరియాసిటీ ఉండే. సో ఆవిడ ఏం చేశారు అంటే వాడిని ప్రమోట్ చేయడానికి, ఆ హర్ష సాయిని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అవుతుంది. సో నేను అడిగిన సమాధానాలకే ఆన్సర్ ఇవ్వలేని హర్ష సాయి ఈ మంజుష గారు కొత్తగా ఏ క్వశ్చన్స్ అడుగుతారో నాకైతే తెలియదు. నాకు తెలిసి వ్యూస్ గురించి చేసే ఇంకొక ఫీట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి విన్నంత ప్రీవియస్ గా ఒకసారి రైట్. సో అందుకే నేను ఏమన్నా అంటే నాకు ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నా క్వశ్చన్స్ హర్ష సాయి డెఫినెట్గా ఇప్పటివరకు ఆన్సర్ ఇవ్వలేడు. కనీసం రేపొద్దున నుంచి హర్ష సాయిని బాగా నమ్మి ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ, డబ్బులు తీసుకొని ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేసిన మంజుష గారిని రేపటి నుంచి ఇవే క్వశ్చన్స్ అడుగుతుంటా.